తాగే నీటి విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు స్వచ్ఛమైన నీరు అంటే ఏంటి? ఏ నీటిని తాగితే మనకు అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాము? సో దీని గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆక్యుపంక్చర్ అండ్ సంప్రదాయ వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ సాగర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు ఎన్నో విషయాలు చెప్తూ వస్తున్నారు. ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే దాని గురించి, ఆహారం కావచ్చు, అది మన జీవన శైలి కావచ్చు. సో అయితే నీటి విషయంలో చెప్పండి, మంచినీరు ఏదైతే మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి? మంచినీళ్ళు అనేది మన ఆరోగ్యంలో చాలా ఎసెన్షియల్ పార్ట్. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే మన శరీరంలో దాదాపు 70% నీరే ఉంది. సో ఆల్మోస్ట్ 70% హెల్త్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది కూడా ఆ వాటర్. సో వాటర్ గురించి మనం మాట్లాడుకుంటే మనం ఏది హెల్దీ వాటర్, ఏది తాగితే మంచిది, మనకు ఆరోగ్యం ఇస్తుంది, ఏది మనకు అనారోగ్యం ఇస్తుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా. అంటే మనం ఆహారం గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం, కానీ నీటి గురించి అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే 70% మన ఆరోగ్యాన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్న విషయం. నెక్స్ట్, ఇప్పుడు వాటర్ అంటే మన శరీరంలో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఆరోగ్యంగా ఉందా అనారోగ్యంగా ఉందా అనేది మనం చెప్పాలి అంటే pH అంటాం. pH అంటే మనకి యాసిడిక్గా ఉందా, ఆమ్లం ఎక్కువ ఉందా, లేకపోతే పిత్తం ఎక్కువ ఉందా, అంటే యాసిడిక్గా ఉందా ఆల్కలైన్గా ఉందా అనేది చూస్తాం. సో అంటే బ్యాలెన్స్డ్గా మన రక్తం కానీ మనకు శరీరంలో ఉన్న నీరు కానీ 7.365 pH ఉండాలి. 7 న్యూట్రల్, 7 కంటే తక్కువ ఉంటే యాసిడిక్, 7 కంటే ఎక్కువ ఉంటే ఆల్కలైన్. అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి, ప్రాపర్గా ఆరోగ్యంగా మన శరీరంలో ఉన్న ఎన్వైరన్మెంట్ అంతా ఆరోగ్యంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఆ నీరే ఎన్వైరన్మెంట్. ఇప్పుడు మనకు ఎన్వైరన్మెంట్ మనం చూడండి, గాలి ఇవన్నీ మనకు ఎన్వైరన్మెంట్ లాగా ఉంది కదా. సో ఈ ఎన్వైరన్మెంట్ మనకు ఫేవరబుల్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మన శరీరంలో ఉన్న ప్రతి కణం ఆరోగ్యంగా ఉండాలంటే ఆ నీటిలో కొద్దిపాటి ఆల్కలైన్ ఉండాలి. సో ఆ కొద్దిపాటి ఆల్కలైన్ ఎంత అంటే 7.365. సో ఇప్పుడు అది ఎప్పుడైతే మనకు అనారోగ్యం, అంటే మనం తాగే నీళ్ళ ద్వారానో, మన ఆహారం ద్వారానో, బయట ఉన్న పొల్యూషన్ ద్వారానో, మన ఒత్తిడి ద్వారానో మన శరీరంలో ఉన్న నీటికి యాసిడ్స్ పెరిగిపోవడం మొదలవుతాయి. ఆమ్లం అనేది పెరుగుతుంది. ఆ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల 10,000 రెట్ల యాసిడ్ తయారవుతూ ఉంటుంది. మనం తినే జంక్ ఫుడ్ వల్ల 10,000 రెట్ల యాసిడ్ తయారవుతుంది. సో ఒత్తిడి వల్ల టైంకి తినకపోయినా యాసిడ్ పెరిగిపోతూ ఉంటుంది నీటిలో. సో న్యాచురల్గా కూడా రావచ్చు, మీరు తాగే తప్పుడు వాటర్ వల్ల కూడా రావచ్చు. సో ఇప్పుడు మనం యాసిడ్స్ కొద్దిపాటిగా చెప్పాలి అంటే 7 కంటే 6.8 కొంచెం ఒక 0.2% మనకు తగ్గిపోయినా అక్కడ నుంచి మన శరీరంలో రోగాలు మొదలవుతాయి. అంటే 6.8కి మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది. అంటే శరీరంలో ఉన్న వ్యర్థాలు పూర్తి స్థాయిలో బయటికి తొలగించడం కష్టంగా మారుతుంది. ఆ వ్యర్థాలు ఎప్పుడైతే మన శరీరంలో యాడ్ అవ్వడం మొదలవుతూ ఉంటుందో మనకు మెటబాలిక్ డిసార్డర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ మలినాలు ఏం చేస్తాయి, మన అవయవాల పనితీరుని ఎఫెక్ట్ చేస్తాయి, మన రోగ నిరోధక శక్తిని ఎఫెక్ట్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, డయాబెటీసో లేకపోతే ఆర్థరైటిస్లో లేకపోతే జీవన విధానం ఎన్నైతే ఉన్నాయో, అంటే గుండె జబ్బులు కానీ స్ట్రోక్లు కానీ ఇవన్నీ తయారవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ అలాగే మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మనం అలాంటి ఆరోగ్యము జీవన శైలి మనం కంటిన్యూ చేస్తూ ఉంటే అది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతున్న కొద్దీ ఆల్మోస్ట్ 5.8 5.2 మధ్యలో వచ్చేసరికి మన శరీరంలో ఎంత టాక్సిక్ అయిపోతుందంటే, ఎన్ని వ్యర్థాలు యాడ్ అయిపోతాయి, మన రోగ నిరోధక శక్తి ఎంత బలహీనం అయిపోతుందంటే క్యాన్సర్ కణాలు కూడా అభివృద్ధి చెందుతాయి. సో అలాగే ఇంకా మనము దానికి ఔషధాలు మింగుకుంటా, మోడర్న్ మెడిసిన్స్ వాటి వల్ల ఇంకా ఎక్కువగా మన శరీరం యాసిడిక్ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా యాసిడిక్ గా మారి 3.5కి వచ్చేసరికి ఇంకా మన శరీరంలో జీవం అనేదే ఉండదు, అలా మనం చనిపోతాం. సో 3.5కి వచ్చేసరికి ఇంకా శరీరం బేర్ చేయలేదు, జీవాన్ని బేర్ చేయలేదు. సో అలా మనిషి చనిపోతున్నాడు. సో మనం ఎప్పుడు కూడా మన జీవన శైలిలో మనం నిత్యంగా చెప్పాలి అంటే మన దినచర్యలో నీరు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక లిమిట్, అంటే ఏంటి సార్ లిమిట్, 4-5 లీటర్స్ తాగాల అని అంటే మీకు దాహం వేసినప్పుడు తాగండి. వాటర్ అవైలబిలిటీ ఉంచుకోండి, మీతో పాటు వాటర్ ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు మీ పక్కన లేకపోతే మీకు లేదు కదా, అవకాశమే లేదు. సో వాటర్ ఉంటే మీకు అడిగినప్పుడు ఎంబడే దానికి ఇవ్వాలి. సో మీ శరీరం అడిగినప్పుడు ఇవ్వండి, కానీ అనవసరంగా వాడద్దు. మరి తిన్న వెంటనే తాగడం కూడా మంచిది కాదు. ఇప్పుడు డైజెషన్ అనేది ప్రాసెస్, మీ శరీరంలో ఉన్న ఆమ్లం అంతా కూడా మీ ఫుడ్ని డైజెస్ట్ చేసే టైంలో మీరు వాటర్ పోసేస్తే ఏమవుతుంది, డైల్యూట్ అయిపోతుంది. సో మీరు తినేది కొంచెం నమిలి బాగా తినండి,
తినేటప్పుడు వాటర్ ఎక్కువగా తాగకండి అండ్ Hmm. ఒక హాఫ్ అన్ అవర్ అయినా గ్యాప్ ఇవ్వండి. ఓకే. సో బయట దొరికే వాటర్ మనకు గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ వచ్చేసి వాళ్ళు కంపల్సరీ వాళ్ళు చెక్ చేసుకొని pH చెక్ చేసుకొని 7 మినిమం ఉండాలి, 7 to 7.365 ఉండాలి, అంటే న్యూట్రల్ అని ఉండాలి, 7.365 అని ఉండేలాగా మనకు ఆ ట్యాప్ వాటర్ పంపిస్తారు. కానీ చెప్పాలి అని అంటే ఆ పైపులలో ఎలాంటి నీరు చేరుకున్నాయో, ఎలాంటి వ్యర్థాలు చేరుకున్నాయో అవన్నీ మళ్ళీ ఏదైనా కలుషితం యాడ్ అయ్యి మనకు వచ్చేస్తుందేమో అని మనం కంపల్సరీ ఇంట్లో వాటర్ ఫిల్టర్స్, ప్యూరిఫైయర్స్ ఇవన్నీ మనం పెట్టుకుంటా ఉంటాం. ఎస్. సో ఆ వాటర్ ఫిల్టర్స్, ప్యూరిఫైయర్స్ మన వాటర్ని ప్యూరిఫై చేయడమే కాకుండా మనము మళ్ళీ దాంట్లో ఆర్ఓ అని, యూవీ రేస్ అని ఇవన్నీ పెడుతున్నాం. సో దాంట్లో ఉన్న వైరస్ బ్యాక్టీరియాని చంపడానికి అది ఓకే, కానీ ఆ వాటర్ని మాత్రం ఆర్ఓ వల్ల ఒక 100 రెట్లు యాసిడిటీ పెరుగుతుంది. ఓకే. సో టెంపరీగా దాంట్లో వైరస్ బ్యాక్టీరియా అయితే తొలగిస్తున్నాం కానీ ఇంకా యాసిడిక్ చేసేస్తున్నాం. ఇప్పుడు బయట దొరికే బిస్లరీ అంటే మనం సోకాల్డ్ ప్యాకెడ్ డ్రింకింగ్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే డిస్టిల్డ్ వాటర్, అంటే ఒక రకంగా మనం ఒక 100 times యాసిడిక్ వాటర్. సో 100% యాసిడిక్ వాటర్. సో ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఈ వాటర్ సేవించడం వల్ల మన శరీరంలో మెల్లిగా మనమే యాసిడిటీని పెంచుతా ఉన్నాం. డాక్టర్ సో గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ని అప్పటి పాతకాలం వాటర్ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వేడి చేయండి, పాతకాలం వాటర్ ఫిల్టర్స్ని వాడుకోండి. మీరు లేకపోతే కుండలో భద్రపరచండి. కుండ కూడా దాంట్లో అన్ని న్యాచురల్ మట్టి మినరల్స్తో తయారు చేసింది కాబట్టి దాన్ని కంప్లీట్గా కూడా ఇంకా ఎక్కువగా ఆల్కలైన్ చేసే అవకాశం ఉంది. దాంట్లో మీరు చిన్న కాపర్ ప్లేట్ యాడ్ చేసి మీరు మట్టి కుండలో పెట్టినా కూడా ఆ కాపర్ చార్జ్డ్ వాటర్ అవుతుంది కాబట్టి మీ ఇమ్యూనిటీ పెంచడానికి కూడా, మీ బాడీని డిటాక్సిఫై చేయడానికి కూడా అది హెల్ప్ అవుతుంది. సో పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టకుండా కూడా మనం చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎవరైతే ఖర్చు పెట్టగలరో ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ అనేవి కూడా వచ్చేసినాయి. చాలా కాస్ట్లీ ప్యూరిఫైయర్స్ నుంచి చాలా చౌకగా ఇప్పుడు ఇండియన్ మేడ్ కూడా చాలా ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ వచ్చినాయి. వాటి అంటే pH అరౌండ్ 7 to 8 మధ్యలో ఉంటుంది. 9, 10 pHవి చాలా కాస్ట్లీ ఉంటాయి. సో అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత హైలీ ఆల్కలైన్ వాటర్ మన శరీరానికి ఏమి హాని చేస్తుంది అనేది ఇప్పటివరకు ఇలాంటి ప్రూవెన్ ఇది లేదు. సో అంత ఎక్కువగా ఆల్కలైన్ తాగడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుందంటే రాదు. డెఫినెట్గా 7 వరకు 7.365 వరకు ఉంటేనే, అంటే హెల్త్ అనేది ఒక బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ లో ఉంటేనే మనకు ఆరోగ్యం. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా ఇంబ్యాలెన్స్ వస్తుంది కాబట్టి మనం అంతవరకు, అంటే ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో మన ఇండియన్ మేడ్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ తీసుకోండి, లేదా మీరు గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ని మీరు వేడి చేయడం వల్ల దాంట్లో ఉన్న వైరస్లు, బ్యాక్టీరియాలు ఏమైనా ఉన్నా చనిపోతుంది. దాన్ని నార్మల్ వాటర్ ఫిల్టర్స్, మన పాత వాటర్ ఫిల్టర్స్ పెట్టుకున్నా లేదా కుండలో మనం భద్రపరిచి దాంట్లో కాపర్ పెట్టినా కూడా చాలా హ్యాపీగా వాటితోనే మనం ఇంకా చెప్పాలంటే ఆరోగ్యం ఎక్కువ యాడ్ అవుతుంది. కొన్న వాటికంటే వీటితోనే ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఉంటుంది. సో డాక్టర్ గారు చాలా మంది కాపర్ వాటర్ బాటిల్ వాడుతూ ఉంటారు కదా, మరి వాడొచ్చు? అది వాడొచ్చమ్మా, కానీ ఎక్కువగా వాడడం కూడా మంచిది కాదు. ప్రతిదీ కూడా ఒక లిమిటెడ్. సో ఇప్పుడు మనం మళ్ళీ బాడీలో హెవీ మెటల్స్ ఎక్కువగా అయిపోతాయి. సో డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అది ఓకే, వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఆరోగ్యానికి యాడ్ అవుతుంది. కానీ రోజు నేను అవే తాగుతా, అవి తప్ప ఇంకా వేరే తాగను అని అంటే దానివల్ల మళ్ళీ ఏమవుతుంది, కొంతవరకు టాక్సిసిటీ అవుతుంది. ఏ విటమిన్స్ కానీ ఏ మినరల్స్ కానీ శరీరానికి మించి ఇవ్వకూడదు. అతిగా ఇచ్చినా కూడా శరీరంలో అసమతుల్యత క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ చెప్పారు, విటమిన్స్ మినరల్స్ అతిగా ఇవ్వడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో మనం అతిగా ఏది కూడా మంచిగా ఎక్కువగా వాడుకోవద్దు. సో మీరు రోజు తాగండి, మార్నింగ్ రోజు కాపర్ వాటర్ ఒక జగ్ తాగండి, రోజంతా తాగాల్సిన అవసరం లేదు. సో మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, వాటర్ తాగడం. మార్నింగ్ 5 o'clock to 7 o'clock అనేది ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ యాక్టివిటీ చాలా హైపర్ గా ఉంటుంది. అంటే క్లీన్ చేయడానికి అది అన్ని ఎఫర్ట్స్ పెడుతుంది, మోషన్స్ అన్ని ఫ్రీ చేయడానికి. దానికి కావాల్సిన ప్రెషర్ మనం క్రియేట్ చేయడానికి మనం వాటర్ తాగడం ఇంపార్టెంట్. సో కొంతమంది 2 liters తాగమని సజెస్ట్ చేస్తున్నారు. 2 liters కాదండి, హార్డ్లీ 1 to 2 glasses. కొంచెం నాలాంటి పెద్ద పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే 2-3 glasses కూడా తాగొచ్చు. బాడీ వెయిట్ ప్రకారం మీరు వాటర్ తాగడం మంచిది. డాక్టర్, చాలా మంది చల్లటి నీళ్లు ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, మరి అదేంటి డాక్టర్? అంటే ఎండాకాలంలో కానీ అంటే వేసవి కాలంలో మనకు కొంచెం బాడీ ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కూలింగ్ బ్యాలెన్సింగ్ పరంగా ఓకే. కానీ చలికాలంలో కానీ వానాకాలంలో కానీ ఎప్పుడు కూడా చల్లటి నీళ్ళు తాగడం అనేది చాలా డేంజర్.
అది కూడా ఇప్పుడు వేసవి కాలంలో కూడా అందరికీ పడదు. చాలా మందికి ఎలర్జీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం చల్లనీళ్ళు తాగితే వాళ్ళకి జలుబు, దగ్గు ఇవన్నీ వచ్చేస్తా ఉంటాయి. సో ఎవరికైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అస్సలు తాగకూడదు. కానీ కొంచెం ఒక రిలాక్సేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం అతిగా ఎండకు వచ్చినాక ఇమ్మీడియట్ కూడా తాగొద్దు చల్లటి నీళ్ళు. సో అది మోడరేట్ కోల్డ్ వాటర్, అంటే మరీ ఓవర్ కోల్డ్ కాకుండా మోడరేట్ కోల్డ్ వాటర్ మంచిది. ఎందుకంటే ఇమ్మీడియట్ కూల్ డౌన్ చేయడం కూడా బాడీ టెంపరేచర్ ని మంచిది కాదు. స్లోగా కూల్ డౌన్ అవ్వాలి కానీ బాడీని సడన్ హీట్ ఒకటేసారి తగ్గకూడదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా మందికి వాటర్ విషయంలో చాలానే డౌట్స్ ఉంటాయి. సో ఏ వాటర్ తీసుకోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, చల్లటి నీళ్ళు తాగొచ్చా లేదా, లేదంటే ఎలాంటి పాట్స్ లో వీటిని స్టోర్ చేయాలి, ఇలా చాలానే డౌట్స్ ఉంటాయి. సో వాటి గురించి చాలా చక్కటి విశ్లేషణ అనేది అందించారండి. ధన్యవాదాలు డాక్టర్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వాటర్ గురించి డాక్టర్ గారు ఏం చెప్పారో. సో తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. డాక్టర్ గారు చెప్పిన విధంగా ఈ జాగ్రత్తలన్నీ పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.